నేను సాధారణంగా విదేశాలలో ప్రధాన వంతెనలతో కూడిన నిర్మాణ పర్యవేక్షణ ప్రాజెక్టులలో పనిచేస్తూనే ఉన్నాను. నేను విదేశాలలో ఉద్యోగం చేయుచున్నప్పుడు నాకంటే ముందే నా భార్య సత్యాన్ని స్వీకరించింది మరియు ఆమె నాకు తండ్రి మరియు తల్లి గురించి చెప్పి నేను చదవడానికి సత్య పుస్తకాలను ఇచ్చారు. మరియు ఈ గ్రంథాల యొక్క రచయిత అన్సాన్ హోమ్ గారు అని నేను గుర్తించాను. కానీ అవి నేను నేర్చుకున్న వాటికి భిన్నంగా అనిపించలేదు. నా భార్య యొక్క ఒప్పించే శక్తుల వల్ల నేను కొరియాలోని సియోనులో చదువుకున్నాను మరియు నేను ఆ సియోనులో చాలా ఓపికగా ఉన్న మిషనరీతో కొన్ని గంటల అధ్యయనానికి హాజరయ్యాను. మరియు అధ్యయనం తర్వాత నా భార్య ఎందుకో బాప్తిస్మము పొందకూడదు అని అడిగింది. కానీ ఆ సమయంలో నేను దానిని చాలా గట్టిగా ప్రతిఘటించాను. ఎందుకనగా నేను పుట్టినప్పుడు బాప్తిస్మం పొందాను. తిరిగి బాప్తిస్మము పొందుట అనేది నా తల్లిదండ్రులు నా క్రైస్తవ పెంపకంతో వారి జీవితాన్ని వృధా చేశారని చెప్పినట్లుగా నేను భావించాను. కానీ మరుసటి రోజు నేను సియోనుకు తిరిగి వచ్చి బాప్తిస్మము పొందాను. అది అకస్మాత్తుగా కలిగిన సంతోషాన్ని, ఆనందకరమైన ఉపశమనాన్ని కలిగించింది. తండ్రి గ్రంథాలలో వ్రాయబడిన విషయాలు ఇప్పుడు నాకు అర్థమయ్యేలా చేశాయనే కళ్ళు తెరిపించే గ్రహింపు కలిగింది. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుండి ఈ లోకంలో జరిగిన మరియు ఇప్పుడు జరుగుతున్న సమస్తము యొక్క తార్కిక వివరణ ఆయన వివరణల ద్వారా బయలుపరచబడెను. సత్యము అదృశ్యమైన అంధకార యుగాలు పస్కా సత్యమును తిరిగి తీసుకురావటం మరియు అత్యంత అద్భుతమైన విషయమనగా ఈ సమయంలో మన పరలోక తల్లి మనతో ఉన్నారని గ్రహించటం. మరియు అదంతా నా అనుభవంలో ఒక బాప్తిస్మము ద్వారా ప్రేరేపించబడెను. మరియు అది ఆ బాప్తిస్మము లోపల కలిగిన అత్యవసర పస్కా అని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా నా విషయంలో అకస్మాత్తుగా నేను కాంతిని చూడగలిగాను మరియు అది చాలా అద్భుతమైన అనుభవం. సత్యము సాపేక్షంగా చాలా తక్కువ కాలం అధ్యయనం మరియు బాప్తిస్మము ద్వారా లభించినప్పటికీ దాని ఫలితమే క్రీస్తు అన్సాన్ హోమ్ గారు ఈ కొన్ని పుస్తకాల యొక్క రచయిత మాత్రమే కాదు, నిజమైన దేవుడని గ్రహించటం. మరియు అది ప్రవచన నెరవేర్పును అర్థం చేసుకున్నందుకు నేను ఇప్పుడు గర్విస్తున్న అద్భుతమైన గ్రహింపు. సత్యమును తీసుకువచ్చినందుకు మరియు నా హృదయాన్ని, కనులను, చెవులను తెరిచినందుకు తండ్రి క్రీస్తు అన్సాన్ హోమ్ గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడనే ఉంటాను. తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు. నేను విశ్వాసము గల క్రైస్తవునిగా పెరిగాను. నేను ప్రతి వారం క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళాను. సంఘపు ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను మరియు కేథడ్రల్ ఉన్నత పాఠశాలకు కూడా వెళ్ళాను. కానీ ఆ సమయంలో నాకు నిజంగా విశ్వాసం లేదని అంగీకరించడానికి నేను సిగ్గుపడుతున్నాను. అసలు విశ్వాసమే లేదు. ఆరాధనకు హాజరవడం కేవలం ఒక సామాజిక అలవాటుగా ఉండేది. అది నాకు సమాజపు కార్యకలాపాలలో ఒక భాగం మాత్రమే. అందులో అర్థం లేదు. ఏమైనా క్రీస్తు అన్సాన్ హోమ్ గారు మరియు పరలోకపు తల్లి యొక్క సత్యమును గ్రహించిన తర్వాత అలవాటుగా చేసే ఆరాధన ఆనందముతో మరియు సంతోషముతో కూడినదిగా మారింది. ప్రతి శనివారం సంఘ కుటుంబ సభ్యులను కలవడానికి నేను ఎల్లప్పుడూ ఎదురుచూస్తాను మరియు ప్రతి వారం క్రమం తప్పకుండా సియోనుకు వెళ్లి సంఘ కుటుంబ సభ్యులను కలిసి క్రీస్తు అన్సాన్ హోమ్ గారు మరియు పరలోకపు తల్లితో ఉండటం నిజంగా గొప్ప విషయము. సియోనును తెలుసుకునే వరకు సంఘాలు పెద్దవిగా మరియు చల్లని ప్రదేశాలుగా ఉండేవి. కుటుంబం లేదా స్నేహం వంటి వాటితో సంఘాలకు ఎటువంటి సంబంధం లేకుండెను. అవి కేవలం హాజరు కావాల్సిన బాధ్యత మాత్రమే. కానీ సియోనుకు హాజరైనప్పటి నుండి సియోను కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు స్వాగతించుకోవటం మరియు వారితో కలిసి ఉండటంలో ఆనందాన్ని నేను అనుభవించాను. ఇది నిజంగా హృదయానికి హత్తుకునేది. నేను కొరియా మరియు యూకే కాకుండా 5 వేర్వేరు దేశాలలోని సియోనులకు వెళ్ళాను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సియోనులో ఇది ఒక విశ్వవ్యాప్త అనుభూతి మరియు అది చాలా ఉత్తేజకరమైనది. శారీరక జీవితానికి ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఒప్పందాలకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో
విభిన్న పార్టీలతో సంబంధాలు పెట్టుకోవాల్సిన నా శారీరక పని సమయంలో నా పనిలో ఎక్కువ భాగం మధ్యవర్తిత్వమే. భౌతిక సమస్యలకు భౌతికమైన పరిష్కారాలను కనుగొనడమే కాకుండా ఒప్పంద సమస్యలకు ఒప్పంద పరిష్కారాలను కనుగొనడం మరియు సత్యంలో ఉండటం దానికి సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. దూరంగా ఉన్నట్లుగా కనిపించే ప్రజలకు ఉమ్మడి అంశాలను కనుగొనడంలో ఇది సహాయపడుతుంది. సత్యము ద్వారా నేను గ్రహించిన మరొక విషయం ఏమిటంటే, ఒక సంఘ సభ్యుడు నాతో, విశ్వాసము గలవారికి మాత్రమే మరియు సందేహం లేకుండా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనేక అద్భుతాలను అనుభవించాను. నేను తండ్రి మరియు తల్లిని విశ్వసించినట్లయితే, వారు నాతో లేనట్లయితే నిజంగా జరిగి ఉండేవి కావు అని నేను భావించే అద్భుతమైన విషయాలు జరిగాయి. కాబట్టి సాధారణంగా నా జీవితంలో తండ్రి మరియు తల్లి నుండి అధిక ప్రోత్సాహాన్ని, అధిక ఆత్మిక సహాయాన్ని నేను నిరంతరం అనుభూతి చెందుతున్నాను. తద్వారా నేను ఒక ప్రకాశవంతమైన మరియు ఉల్లాసమైన హృదయంతో భవిష్యత్తు కోసం ఎదురు చూడగలుగుతున్నాను. మరియు అందుకు నేను తండ్రి మరియు తల్లికి అంతులేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.